ఇదివరకైతే గనక పార్లమెంట్ సభ్యులకు సంబంధించి వాళ్ళ క్యాంటీన్‌లో అంతా తినడమే, అంతా ఫ్రీనే ఒక నెగెటివ్ ప్రచారం పార్లమెంట్ సభ్యుల మీదన విపరీతంగా జరిగింది. వాస్తవంగా ఒరిజినల్ లెక్క ఇప్పుడు కనబడుతున్నటువంటిది వాళ్ళ క్యాంటీన్‌లలో అప్పుడు తక్కువకున్నది మాట వాస్తవం. ఆ తర్వాత 6 రెట్లు పెంచారు. ఇప్పుడు పక్కన పెడితే ఇవాళ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బీటెక్ చదివినటువంటి అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లో 15 లక్షల ప్యాక్ నుంచి 25 లక్షల ప్యాక్ దాకా తీసుకుంటున్నాడు. అంటే నెలకి ₹1,50,000 జీతం వస్తుంది. కానీ దాదాపుగా 10 లక్షల మంది జనంతో 7 అసెంబ్లీ నియోజకవర్గాల చుట్టూ తిరగాల్సినటువంటి పార్లమెంట్ సభ్యుడికి లభించేది కేవలం జీతం ₹1,24,000. మొన్నటిదాకా ₹1,00,000, ఇప్పుడు ₹1,24,000. అలాగే నియోజకవర్గంలో తిరగడానికి అయ్యే ఖర్చు గతంలో 70,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 87,000. మొత్తం కలిపితే ₹2,00,000 వేసుకోవాలి. ఇక్కడ 1,80,000, 2,10,000, 12,000, 2,20,000 వేసుకుందాం పోయి. ఇది వాళ్ళకి లభించేటటువంటిది. కార్యాలయం ఖర్చుల కింద కంప్యూటర్ పనులకి ఇప్పటిదాకా 40,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 50,000. స్టేషనరీ ఖర్చులకి ఇప్పటిదాకా 20,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 25,000 ఇవ్వబోతున్నారు. అలాగే పార్లమెంట్ సమావేశాలకు అటెండ్ అయినప్పుడు ఇప్పటిదాకా 2,000 ఇచ్చేవాళ్ళు రోజుకి, ఇప్పుడు 2,500. ఫర్నిచర్ జీవితంలో 5 ఏళ్లలో ఒక్కసారి ఇస్తారు. ఇదివరకు 1,00,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1,25,000. వాస్తవంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగులతో పోల్చుకుంటే ఇది చాలా చాలా తక్కువ అనమాట.